ఓం శ్రీ గురుభ్యో నమః. తెలుగు టైమ్స్ టీవీకి స్వాగతం. ఈ వీడియోలో శ్రీ క్రోధినామ సంవత్సరంలో మిగతా అర్ధభాగం అనగా అక్టోబర్ 3, 2024 నుండి మార్చి 29, 2025 వరకు గల 6 నెలల కాలం పాటు తులారాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదములలో జన్మించిన వారు తులారాశికి చెందినవారు అవుతారు. ప్రధాన గ్రహాలైన సంచారములను చూసినట్లయితే ఈ రాశి వారికి గురు భగవానుడు 8వ స్థానమైన వృషభ రాశిలో లోహమూర్తిగాను, శనీశ్వరుడు పంచమ స్థానమైన కుంభరాశిలో రజితమూర్తిగాను, రాహువు 6వ స్థానమైన మీనరాశిలో సువర్ణమూర్తిగాను, కేతువు 12వ స్థానమైన కన్యరాశిలో లోహమూర్తిగాను సంచారం చేయుచున్నారు. తులారాశి వారికి అధిపతి శుక్రుడు. ఈ రాశి వారికి మిగతా 6 నెలల కాలం పాటు శనీశ్వరుడు మరియు రాహు సంచారం వలన శుభ ఫలితములను పొందుతారు. ముఖ్యంగా జూన్ 30 నుండి నవంబర్ 15 తేదీల మధ్య శని వక్రగమన సంచారం వలన మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇక గురువుగారు మరియు కేతువు సంచారం వలన అంతగా శుభ ఫలితములు కలగవని చెప్పవచ్చును. ముఖ్యంగా అక్టోబర్ 10, 2024 నుండి ఫిబ్రవరి 4, 2025 వరకు గురువుగారు వక్రగతి సంచారం కారణంగా జీవితంలో అనేక చిక్కు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. తులారాశి వారికి సాధారణ ఫలితాల గురించి చెప్పుకుంటే శ్రీ క్రోధినామ సంవత్సరంలో గడిచిన 6 నెలల కంటే మిగతా 6 నెలలు చక్కగా యోగిస్తుందని చెప్పవచ్చును. వృత్తి వ్యాపారాలు చేసేవారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారాలను అభివృద్ధి చేస్తారు. పెట్టుబడులు పెట్టి లాభాలను ఆర్జిస్తారు. క్రయ విక్రయాలు బాగా జరుగుతాయి. వ్యాపారాలను విస్తరించాలి అనుకునే తులారాశి వారికి అనుకూల కాలమని చెప్పవచ్చును. ధనాదాయం బాగుంటుంది. అయితే నమ్మిన వారి వల్ల మోసపోవుట జరుగును. మీ విలువైన వస్తువులను, ధనమును చోరభయం కలిగే అవకాశం ఉన్నది. జాగ్రత్తలు తీసుకునవలను. ఆర్థిక పరిస్థితులు గతం కంటే ప్రస్తుత కాలం మెరుగవుతాయి. గృహమునకు కావలసిన విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులకు విలువైన వస్తువులను కానుకలుగా ఇస్తారు. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. విహారయాత్రలు చేస్తారు. కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఈ కాలం వీరికి అత్యంత ఆనందకాలంగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యంలో జరుగును. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. స్థిరాస్తుల విలువను పెంచుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి ఉంటుంది. పనిభారం పెరుగుతుంది. ఇష్టం లేని చోటికి బదిలీలు జరుగుటకు అవకాశం ఉన్నది. అయినా సరే మీ నైపుణ్యంతో వీటిని మీకు అనుకూలంగా మలుచుకుంటారు. నూతన వాహనంను కొనుగోలు చేస్తారు. నూతన గృహమును నిర్మించుకోవాలి లేదా ఉన్న గృహమును అభివృద్ధి చేసుకోవాలి అనుకునే వారికి అనుకూల కాలమని చెప్పవచ్చును. గతం కంటే సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. వివాహం కాని వారికి ప్రయత్నపూర్వకంగా వివాహ సంబంధంలో కుదురుతాయి. కానీ గట్టి ప్రయత్నాలు అయితే చేయాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యతకు భంగం వాటిల్లకుండా చూసుకోవాలి. వృత్తి వ్యాపారం ఉద్యోగాల రీత్యా ప్రయాణాలు అధికంగా చేస్తారు. తద్వారా అధికంగా ఖర్చులు చేస్తారు. అధిక ప్రయాణాల రీత్యా అలసటకు గురవుతారు. తద్వారా ఆరోగ్య భంగం కలుగుతుంది. ఆహార విషయంలో సమయపాలనను పాటించవలను. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవలను. మీ ప్రత్యర్థులను ఒక కంట కనిపెట్టుకొని ఉండాలి. లేదంటే అవకాశం వస్తే మిమ్మల్ని దెబ్బతీయాలని చూస్తారు. తులారాశిలో పురుషులకు పరస్త్రీ వ్యామోహం వలన సమస్యలను ఎదుర్కొంటారు. నూతన వాహనములను కొనుగోలు చేయుటకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. గతంలో పెండింగ్లో ఉన్న సమస్యల మీద దృష్టి పెట్టి పరిష్కరించుకుంటారు. ఏ పని తలపెట్టినా ఆటంకములు ఏర్పడతాయి. కానీ ఓర్పుతో కాలంను వృధా చేయకుండా కృషి చేస్తే తలపెట్టిన ప్రతి పనిలోని విజయం మీ సొంతం అవుతుంది. బంధువుల నుండి, స్నేహితుల నుండి మీకు కావలసిన సహాయ సహకారాలు పొందుతారు.
అష్టమ గురువు వక్రగతి సంచారం మరియు కేతు సంచారం వలన మొదలుపెట్టిన ప్రతి పని ఆలస్యంతో పూర్తి అవును. జీవిత భాగస్వామితో అన్యోన్యత లోపించుట జరుగును. రుణబాధలు అధికంగా ఉంటాయి. ప్రయాణాలు అధికంగా చేస్తారు. తద్వారా ధనమును ఎక్కువగా ఖర్చు చేస్తారు. తరచుగా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. తద్వారా పనులను వాయిదా వేస్తారు. నమ్మిన వారి వల్ల నష్టపోవడం జరుగును. ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిపై నిఘా పెట్టి ఉంచవలను. మీ దగ్గరున్న విలువైన వస్తువులు చోరీకి గురయ్యే అవకాశం ఉన్నది. ఈ సమయంలో మనస్థిమితం తక్కువగా ఉంటుంది. చేసే పని మీద దృష్టి పెట్టలేకపోతారు. ఈ సమస్యలను నేర్పుగా అధిగమించిన మీ జీవితం సాపిగా సాగుతుంది. కళాకారులకు రావాల్సిన గుర్తింపు లభించదు. తద్వారా అవకాశాలను కోల్పోతారు. రాజకీయ నాయకులకు ప్రజల్లో పలుకుబడి తగ్గుతుంది. ప్రజాదరణకు భంగం కలుగుతుంది. కాంట్రాక్టు పనులు చేసేవారికి పూర్తయిన పనులకు బిల్లులు వసూలు అవుట ఆలస్యమవును. తదనుగుణంగా కొత్త కాంట్రాక్టులను పొందడానికి వెనకడుగు వేస్తారు. ఉదర సంబంధమైన సమస్యలను ఎదుర్కొంటారు. దైవానుగ్రహం వీరికి తక్కువగా ఉంటుంది. వాహనంను నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి లోపిస్తుంది. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలంటే మరింత శ్రద్ధ పెట్టి చదవవలసి ఉంటుంది. ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఛానల్కి కొత్తవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక శనీశ్వరుడు మరియు రాహు సంచారం వలన పైన చెప్పిన అనేక సమస్యల నుండి బయటపడతారని చెప్పవచ్చును. వ్యవసాయదారులకు ఆశించిన లాభంను అందుకుంటారు. పాత బాకీలను కొంతవరకు తీర్చివేస్తారు. వృత్తి వ్యాపారాలు చేస్తున్న తులారాశి వారు ఏర్పడిన ఒడిదుడుకుల నుండి బయటపడతారు. గృహములలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మంచి భవిష్యత్తు కోసం ప్రణాళికలను రచించి అమలు చేసి ఫలితాలను సాధిస్తారు. ఊహించిన విధంగా ధనలాభం కలుగుతుంది. తద్వారా మీ ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంలో ఆనందం కలుగుతుంది. ఉద్యోగస్థానంలో పై అధికారులు అండదండలు లభిస్తాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబంతో విహారయాత్రలు చేస్తారు. మరిన్ని మంచి ఫలితములకు కేతువునకు గ్రహశాంతులు చేయాలి. అందుకుగాను సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మరియు స్వామివారికి అభిషేకములు నిర్వహించిన మేలు జరుగుతుంది. అంతేకాకుండా ఆంజనేయ స్వామి వారి ఆలయంను సందర్శించడం, హనుమాన్ చాలీసాను పఠించడం చేయాలి. తులారాశి వారు జీవితకాలం పాటు పరిహారంగా షణ్ముఖ రుద్రాక్షను ధారణ చేసుకోవాలి. ఇది ఎంతో సత్ఫలితాలను ఇస్తుందని చెప్పవచ్చును. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. కొత్తవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.